హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ ఫ్యామిలీని ఆ ఆగంతకులు బస్లో హైజాక్ చేసి కిడ్నాప్ చేస్తారు. అమర్కి ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యి మేజర్ దగ్గరికి వెళ్ళి, సార్, సిచ్యువేషన్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్యామిలీని వాడు కిడ్నాప్ చేసేశాడు సార్. కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళక తప్పదు సార్. నాకు ఒక హెలికాప్టర్ని ప్రొవైడ్ చేయండి అని అడుగుతారు అమర్. ఓకే అమరేంద్ర, ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ కోసమే మన ఛాంబర్లో ఒక హెలికాప్టర్ ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని ఆపరేట్ చేయొచ్చు అని అంటారు. జై హింద్ సార్ అని అమర్ వెంటనే ఆ హెలికాప్టర్ని ఆపరేట్ చేస్తూ డ్రైవ్ చేస్తూ వీళ్ళున్న లొకేషన్కి, ఆ బస్సు వెళ్తున్న లొకేషన్ని మొత్తం ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటాడు లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర. ఇది ఇలా ఉండగా ఆ ఆగంతకులు అలియాస్ టెర్రరిస్ట్ ఇంకా అలా మనోహరి దగ్గరికి వచ్చి, ఏయ్, ఇక్కడ ఉన్న వాళ్ళలో డ్రైవింగ్ ఎవరికొచ్చు అని అడుగుతారు. ఎవ్వరు అడగరు. మనోహరి అలా దొంగ చూపులు చూస్తుంటే, ఏయ్, రా రా నువ్వు అని మనోహరి తలపై గన్ పెట్టి డ్రైవింగ్ సీట్లో మనోహరిని కూర్చోబెడతారు. చూడు, చాలా స్పీడ్గా డ్రైవ్ చేయాలి, లేకపోతే నీ ప్రాణాలు తీస్తా అని అంటాడు ఒకడు. వెంటనే మనోహరి తిట్టుకుంటూ, చి, అనవసరంగా ఈ బస్సు ఎక్కాను, లేకపోతే ప్రశాంతంగా ఇంట్లోనే ఉండేదాన్ని, ఏమొచ్చిందిరా మీకు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది. మనోహరి కరెక్ట్గా అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాడికి వాళ్ళ హెడ్ బాయ్ ఒకడు కాల్ చేస్తాడు. రేయ్, మీరు ఆ వ్యాన్లోండి దూకేండ్రా, కానీ తర్వాత ఇంకొకటి, దూకే ముందు మనం ఆ బస్లో బాంబ్ పెట్టామని చెప్పండి, ఓకేనా అని అంటారు. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసి, ఏయ్, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు వస్తున్న ఈ బస్లో ఒక బాంబు ఉంది. అది స్పీడ్ బాంబ్. ఎంత స్పీడ్గా వెళ్తే అంతవరకు హోల్డ్ అయి ఉంటుంది. ఒక్కసారి స్పీడ్ తగ్గిందనుకో, ఇంకా బాంబుని ఎవ్వరు ఏమి చేయలేరు, పేలిపోతుంది, అందరూ పైకి పోతారు, అర్థమైందా అని ఇంకా వాడైతే దూకేస్తాడు. ఒక్కసారిగా మనోహరి ఫ్యామిలీ మొత్తం బాగా అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా మనోహరి, అమ్మో, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, నేను చనిపోతానా, నో, అలా జరగకూడదు అని ఇంకా చాలా వరకు ఆ స్టీరింగ్ని వదిలేయాలి అని డిసైడ్ అయిపోతుంది మనోహరి. ఆంటీ, మీరేం భయపడకండి ఆంటీ అని అంటుంది అమ్ము. మీరు ఇక్కడికి వచ్చి కూర్చోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. రాథోడ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, రా రాథోడ్ అని అంటారు. ఇంకా రాథోడ్ అందరూ చాలా అంటే చాలా వెనకడుగు వేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే మేజర్ కూడా ఒక డ్రైవర్ని తీసుకొని ఇంకా అలా వీళ్ళ బస్ని ఫాలో అవుతూ వస్తారు. పైనుంచి ఎయిర్లో ఒక హెలికాప్టర్తో అమర్ కూడా ఆ బస్ని ఫాలో అవుతారు. ఇంకా మనోహరిని చూస్తూ ఉంటారు మేజర్. మనోహరి, నీకేమీ కాదు, ఇంకాసేపు డ్రైవ్ చేయి అని అంటారు. లేదు సార్, నాకు భయంగా ఉంది, నేను నేను దూకేస్తాను సార్ అని చెప్పి ఇంకా కొంచెం కూడా పిల్లల గురించి, అక్కడ ఉన్న బస్సులో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించకుండా, మనోహరి నిజస్వరూపమే స్వార్థం కాబట్టి, స్వార్థ పరురాలు కాబట్టి ఆ బస్సుని అలాగే వదిలేసి దూకేస్తుంది మనోహరి. ఒక్కసారిగా ఇంకా ఆ యాక్సిలరేటర్ అనేది ఇంకా మెల్లగా తక్కువ స్పీడ్కి వచ్చేస్తూ ఉంటే బాగి వెళ్ళి తొక్కి పట్టుకుంటుంది. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు అందరు. మిస్సమ్మ నీకేం కాలేదు కదా అని అంటారు. రాథోడ్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని ఇంకా పాపం అలా బాగి అయితే ఆ కార్ని డ్రైవ్ చేయడానికి వ్యాన్ని యాక్సిలరేటర్ని గట్టిగా తొక్కి పట్టుకుంటుంది. ఇంక పాపం ఆ మేజర్ అయితే, అమ్మ, నీకేమీ కాదు, మేమున్నామని, పిల్లలు మీరు ఒక్కొక్కరు బయటికి దూకేయండి, మేము నెట్ ఏర్పాటు చేస్తామని ఇంక ఫస్ట్ అందరూ దూకేస్తారనమాట. అమ్ము, ఆనంద్, ఆకాష్, అంజు, తర్వాత చెంబ, అరుంధతి పాప, లాస్ట్కి రాథోడ్, మిస్సమ్మ మాత్రమే ఉంటారు. మిస్సమ్మ, నువ్వు వచ్చేసే మిస్సమ్మ అని అంటారు. లేదు రాథోడ్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను, నువ్వు వెళ్ళు రాథోడ్ అని చెప్పి ఇంకా మిస్సమ్మ అయితే పాపం బాగి రాథోడ్ని కూడా పంపించేస్తుంది. కేవలం అక్కడ బాగి మాత్రమే ఖాళీ వ్యాన్లో ఉంటుంది. ఇంకా అలా బాగీని అమర్ చూస్తూ, రాథోడ్, అందరూ క్లియరా అని అంటారు. అందరూ క్లియరే, కానీ మిస్సమ్మ ఉండిపోయింది సార్ అని చెప్తాడు. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఏంటి, బాగి బాగి వ్యాన్లోనే ఉందా, తనకి ఏమైనా స్క్రూ రూజా, రమ్మని చెప్పలేకపోయావా అని అంటారు. లేదు సార్,
పిల్లల్ని కాపాడాలని దూరంగా వెళ్ళి బ్లాస్ట్ అయితేనే బెటర్ అని చెప్పారు సార్ అని ఏడుస్తూ ఉంటాడు రాథోడ్. ఇంకా వెంటనే అలా అమర్ అయితే ఒక నెట్ వేసుకొని తన పక్కన ఉన్న కో పైలట్కి ఆ హెలికాప్టర్ని ఇచ్చి ఇంకా అలా ఒక నెట్తో ఒక థ్రెడ్తో ఆ బస్ వ్యాన్ పైకి ఎక్కుతాడు అమర్. ఎక్కి వెంటనే బాగీ దగ్గరికి వస్తారు. ఏవండి అని అంటుంది. ఇంక వెంటనే బాగీని గట్టిగా ఎత్తుకొని అక్కడి నుండి దూకేస్తాడు అమర్. వెంటనే ఆ బాంబ్ అనేది బస్ అనేది ఫుష్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా అలా ఒక్కసారిగా అందరూ వాటి వైపు చూస్తూ ఉంటే బగి నీకేం కాలేదు కదా అని అంటారు అమర్. లేదండి నాకేం కాలేదు అని అంటుంది. పిల్లలు మీకు కూడా ఏం కాలేదు కదా? లేదు డాడ్ వీఆర్ ఓకే అని పాపం అలా చూస్తూ ఉంటే అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్. బాగి అని బాగీని హక్ చేసుకొని బాగి ఇవాళ నువ్వు లేకపోతే పిల్లల సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకుంటుంటేనే చాలా బాధగా అనిపించింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగి అని అంటారు. ఏమండి పిల్లలంటే ఎవరు? మన కుటుంబం. మన కుటుంబాన్ని నేను కాకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు అని అంటుంది బాగి. ఇంకా అలా మనోహరి ఏమో దెబ్బలు తగిలి చేతులు కాళ్ళకి ఫుల్గా దెబ్బలు తగిలి అలా ఇంకా కుంటుకుంటూ వస్తుంది. చెంబా ఏమో మనోహరి ఇందుకేనా నన్ను రమ్మన్నావు అని అడుగుతుంది. చెంబా ఇప్పుడు నీకేమైంది? బాగానే ఉన్నావు కదా, ఇంకేం నీ ప్రాబ్లం, రా వెళ్దాం అని వెళ్తూ అమర్ అంటే అది అననేలోపు మనోహరి నువ్వేమీ ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం పర్లేదు, ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను అని ఇంకా అమర్ అయితే అలా పిల్లలందరినీ తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఛ నాకేమైనా జరుగుంటే ఏమైపోయేదో, అయినా బాగానే ఉన్నానులే అని అలా వెళ్ళగానే బాగి ఏమో పాపం దెబ్బలతో బాధపడుతూ ఉంటే పిల్లలందరూ బాగి దగ్గరికి వస్తారు. మిస్ అమ్మ అని బాగీని హక్ చేసుకుంటారు. పిల్లలు ఏమైంది, ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అని అడుగుతుంది. లేదు మిస్ అమ్మ, ఇవాళ నువ్వు నీ ప్రాణాలకు తెగించి మా ప్రాణాల్ని కాపాడావు. నువ్వు లేకపోతే ఖచ్చితంగా మేము మేము ఏమైపోయే వాళ్ళం మిస్ అమ్మ. నిజంగా నాకు చాలా బాధగా ఉంది మిస్ అమ్మ అని అంజు ఏడుస్తుంటే అంజు ఎందుకు అంజు ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, మనం ఎవరు? ఒక దేశాన్ని కాపాడే ఫ్యామిలీ మెంబర్స్ మనం. అలాంటప్పుడు వాళ్ళకెంత ధైర్యం ఉంటుందో మనకు కూడా అంతే ధైర్యం ఉండాలి. వాళ్ళు భయపడవు, ఎవరో వినా వేరే వాళ్ళు భయపడచ్చు, కానీ దేశం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసే ఒక ఆర్మీ ఇంట్లో ఉంటున్నామంటే మనకు కూడా అలాంటి ధైర్యమే ఉండాలి. చూడండి పిల్లలు, ఇప్పుడు మీరు పెరుగుతున్నారు, పెద్దవుతున్నారు, మీకు సమాజంలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ఒక లెఫ్టినెంట్ జనరల్ వాళ్ళ ఫ్యామిలీరా వీళ్ళు అని మీకు సొసైటీలో ఒక గుర్తింపు ఉంటుంది. కానీ ఆ గుర్తింపుని మీరు కేవలం నార్మల్గా మాత్రమే కాదు, మీ ధైర్య సాహసాలతో కూడా పెంచుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి కొత్త కాదు, ఎన్నో వస్తూ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం చాలానే ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఆపకూడదు, మీరు కూడా ధైర్య సాహసాలు ప్రయత్నించాలి. నేను ఉన్నా లేకపోయినా మీరు ధైర్యంగా ఉండాలి అని బాగి పిల్లలందరినీ మోటివేట్ చేస్తుంది. అదంతా విని దూరం నుండి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక భార్యగా, ఒక ఆర్మీ వ్యక్తి భార్యగా తను ఎలా ఉండాలి అనే విషయాల్ని ఎలా ఇంకా అమర్ అయితే తన రూమ్లోకి వెళ్ళి బాగి ఎందుకు బాగి నీకు ఒక భార్యలో ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎప్పుడు పిల్లలకి ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో తోడుగా ఉంటావు. పిల్లల్ని కన్న పిల్లల్లా చూసుకోవడమే కాదు, వాళ్ళకి నువ్వు ఒక అమ్మవయ్యావు. అలాంటి నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు బాగి, ఎందుకు వెళ్ళిపోయావని ఇంకా అలా చాలా అంటే చాలా పాపం బాధపడతాడు అమర్. అప్పుడే కరెక్ట్గా బాగి రుణం నేను ఎలా అయినా తీర్చుకోవాలి, బాగీని ఎలా అయినా నేను హ్యాపీగా చూసుకోవాలి అని అప్పటి నుండి ఫిక్స్ అవుతాడు అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఇంకా అలా హాల్లో కూర్చొని ఎప్పుడెప్పుడు బాగి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాగి రెడీ అయి బయటికి రాగానే బాగి వైపు చూస్తూ ఉంటాడు. బాగి ఏమో ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. నేనెప్పుడు చూశాను, నేను నిన్ను చూడలేదు అని అంటారు. ఏంటి మీరు కావాలనే నా విషయంలో అబద్ధం చెప్తున్నారు కదా,
మీరు నన్ను చూడడం నేను చూశాను, ఎందుకని అబద్ధాలు చెప్తారు అని అంటుంది. ఏంటి ఏంటి దబాయిస్తున్నావు, నేనేమి నిన్ను చూడలేదు అని అంటారు. ఓ అవునా, సరే అయితే పిల్లలు త్వరగా రండి, టిఫిన్ తయారు చేశాను తినండి అని ఇంక పిల్లలందరినీ పిలిచి టిఫిన్ అయితే వడ్డిస్తూ ఉంటుంది బాగి. ఇంకా మనోహరి కూడా అలా అక్కడికప్పుడు వస్తుంది. ఇంక వెంటనే అమర్ "ఆ, ఏంటిది, ఇది టిఫిన్లా ఉందా అని అడుగుతారు. అదేంటి, నేను బాగానే చేశాను కదా అని అంటారు. "ఆ, డాడ్, మిస్ అమ్మ బాగానే చేసింది కదా డాడ్ అని అంటారు. లేదు, ఇందులో ఆయిల్ ఎక్కువైంది అని అంటారు. మీరిలా అంటారనే నేను ముందే గెస్ చేశాను అని ఇంకొక టిఫిన్ని బాగి అమర్ కోసం తీసుకొస్తుంది. ఇదిగోండి మీకు ఇష్టమైన ఫుడ్, సలాడ్, తినండి, ఎంత తింటారో తినండి, తింటారా లేకపోతే తినిపించమంటారా అని అమర్కి బలవంతంగా నోట్లో తినిపిస్తూ ఉంటుంది బాగి. హెయ్ లూస్, వదులు అని వెంటనే అమర్ అయితే ఇంకక్కడి వెళ్ళిపోతారు. మీరు ఇలా అంటారని నాకు తెలుసు, ఆయన కావాలని ఇలా చేశాను అని మురిసిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. బాగీకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, కానీ కుదరట్లేదే అని మనసులో అనుకుంటారు. ఏవండి, పిలిచారా అని అడుగుతుంది బాగి. ఒక్కసారిగా అమర్ బాగి వైపు చూస్తారు, మనోహరి వాళ్ళిద్దరి వైపు చూస్తుంది. "ఆ, నేనేమీ పిలవలేదే అని అంటారు. ఎందుకో పిలిచినట్టు అనిపించింది అని అంటుంది. అంటే అది అని అనేలోపు రాథోడ్, ఏంటి సార్, మిస్ అమ్మకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతారు. ఎలా కనిపెట్టావు రాథోడ్ అని అంటారు. మీ మొహం చూస్తే ఎవరైనా కనిపెడతారు సార్, థ్యాంక్సే కదా సార్, మనం ఇష్టమే కదా, చెప్పేయండి అని అంటారు. అంటే అది ఆ, బాగి, నువ్వు నిన్న పిల్లల్ని కాపాడావు కదా, త త త అని చెప్పి అలా ఇంకా ఆగిపోతాడనమాట అమర్. వెంటనే ఏంటండి తాత, భరతనాట్యం క్లాసుకి పంపిస్తారా ఏంటి? లేదు లేదు, నాకు ఇంట్లో చాలా పనుంది, నేను వెళ్తున్నాను అని కిచెన్లోకి వెళ్తుంది బాగి. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. హే లూజ్, నేను చెప్పేది ఒకసారి విను అని అంటారు. ఏం వినాలి, ఏం చెప్తారు? "ఆ, త త త అంటే ఏముంటుంది, తబలానా, నా వల్ల కాదు" అని ఇంక బాగి కావాలనే అమర్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అమర్ అది కాదు అని బాగి వెనకాల తిరుగుతూ ఉంటే మనోహరి అదంతా చూస్తూ ఇంక చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అప్పుడే చెంబ, చూసావా మనోహరి, ఈ ఇంటికి నిన్ను అమర్ని కలుపుతారేమోనని నువ్వు పిలిపించుకున్నావు, కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడు, అమరు బాగి కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, అసలు ఈ వింత ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది. చెంబా, నాకు అసలే చాలా పొగ పొగ మండుతున్నాను, ఇప్పుడు నువ్వు నాపై వాటర్ కొట్టకు, వెళ్ళు అని అంటుంది. ఎలా అయినా అమర్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు, రేపు హోలీ కదా, హోలీలో అమర్ తాగే జ్యూస్లో నేను భాంగ్ కలుపుతాను, అప్పుడు అప్పుడు అమర్ నా మనసులో మాటలన్నీ నిజం బయట పెట్టేసి అమర్ మనోహరిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అనేలా నేను ప్లాన్ చేసుకుంటాను, మా పెళ్లి పనులు మొదలు పెట్టేలా చేసుకుంటాను అని ఇంకా అలా మనోహరి ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఆ రోజు హోలీ కాబట్టి ఇంకా అలా హ్యాపీగా హోలీ రోజు అన్ని సెలబ్రేషన్స్ అయితే చేసుకోవడానికి ఫిక్స్ అయిపోతారు. అప్పుడే మేజర్ అమర్కి కాల్ చేసి, హలో మిస్టర్ అమరేంద్ర, కంగ్రాచ్యులేషన్స్, ఎందుకంటే మీ ఫ్యామిలీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వాడిని ట్రేస్ అవుట్ చేసాం, వాడిని కూడా అరెస్ట్ చేసాం, కాబట్టి ఇప్పుడు మీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం అండ్ థ్రెట్ లేదు, మీరు హ్యాపీగా హోలీని సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అమర్ అండ్ ఫ్యామిలీ. అప్పుడే కరెక్ట్గా బాగి అలా పంజాబీ డ్రెస్ వేసుకొని కిందకు వచ్చేసరికి బాగి వైపు చూస్తూ ఉండిపోతాడు అమర్. ఇంక వెంటనే అలా బాగి, అమర్, పిల్లలు అందరూ కలిసి హోలీ సెలబ్రేషన్స్లో స్టార్ట్ చేసేస్తారు. ఇంక అమర్కి మాత్రం ఎవ్వరు హోలీ కలర్ అయితే పోయిరు. ఇంక వెంటనే చిట్టి అరుంధతి వచ్చి, సార్ ఒకసారి ఇట్లా రండి అని పిలుస్తుంది. ఏంటి బుజ్జమ్మ అనేసరికి హ్యాపీ హోలీ అని కలర్స్ వేస్తుంది. బుజ్జమ్మ అని అమర్ పరిగెడుతూ ఉంటే అదంతా చూస్తూ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగి కూడా అలా అమర్ దగ్గరికి వచ్చి అమర్ బుగ్గలకి రంగు ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అమర్ కూడా బాగి వెనకాలే పడుతూ ఉంటాడు. మనోహరి, అమర్ అమర్ జ్యూస్ తాగమర్, నువ్వు అలసిపోయి ఉంటావు కదా, ఇదిగో అని చెప్పి ఇంకలా మనోహరి అమర్కి జ్యూస్ ఇస్తుంది. ఇప్పుడు
ఇది తాగాక అమర్ మనసులో ఉన్న మాటలన్నీ బయటకొస్తాయి అని అంటారు మనోహరి. ఇదంతా నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది మనోహరి అని. ఏ ఆప్చంబా, ఏంటి కరెక్ట్ కాదు? అమర్ పైకి చెప్పట్లేదు కానీ నాపై చాలా ప్రేమ ఉంది, చూస్తావు కదా అని అంటారు. పిచ్చిదానా, నీపై కాదు, ఇప్పుడు ఆ బాగీపై ప్రేమ బయటపడుతుంది అని చంబా మనసులో అనుకుంటుంది. ఇంకా అమర్ అది డ్రింక్ చేసిన తర్వాత బాగీ బాగీ అని బాగీ దగ్గరికి వెళ్తాడు. ఏమండి, ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏయ్ బాగీ, ఎందుకు నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు? నువ్వు వెళ్ళిపోయాక నేను ఎంత బాధపడ్డానో అది కేవలం నాకు మాత్రమే తెలుసు. ఆ తెలిసిన దాన్ని నువ్వు మాత్రం ఎప్పటికీ నన్ను నన్ను ఒంటరివాణ్ణి చేసేసి వెళ్ళిపోతావా? అరుంధతి చనిపోయాక ఆ స్థానంలోకి ఎవరు రాలేరనుకున్నాను, కానీ నువ్వొచ్చి నా జీవితాన్ని సఫలీకృతం చేశావు. అలాంటి నిన్ను నేను వదులుకుంటానా? ఐ లవ్ యూ బాగి అని తన మనసులో ఉన్న ప్రేమ మొత్తం చెప్పేస్తాడు అమరేంద్ర. ఒక్కసారిగా అదంతా విని షాక్లో ఉండిపోతుందన్నమాట. అలా మనోహరి ఇంకా బాగిని అమర్ హక్ చేసుకొని హ్యాపీగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిజంగా అని చెప్పేసరికి షాక్లో ఉండిపోతుంది మనోహరి. మనోహరి, చెప్పానా చెప్పానా ఏమన్నావు నువ్వు? ఏమన్నావు చెప్పు? అమర్కి నాపై బాగా ప్రేమ ఉందని చెప్పు. ఇప్పుడు అర్థమైందా ఏం జరుగుతుందో? ఇప్పటికైనా అర్థం చేసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబా. మనోహరి అమర్ బాగా ఇద్దరు హ్యాపీగా ఉండడంతో చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అయ్యి అమర్ మనసులో ఇంత కుట్ర ఉందా, ఇంత ప్రేమ ఉందా అని చాలా జెలస్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.